హాయ్ అండి. హాయ్ హాయ్. సో రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది నుండి అయితే ఫస్ట్ లుక్ ఒక వచ్చేసింది. మాట అడిగితే మీరు ఏమన్నా, మీ పేరేంటండి? గాయత్రి అండి. గాయత్రి. సారీ గాయత్రి సిస్టర్, మీరు రామ్ చరణ్ అనొద్దు ప్లీజ్. ఆయన దేవుడు, దేవుడు అని పిల్లండి చాలు మాకు. ఆయన మా దేవుడు అంతే, ఆర్సీ అని అనొద్దు. ఓకేనా? మీకు ఏం కావాలి? అదే ఫస్ట్ లుక్ వచ్చింది కదా, ఎలా అనిపించింది మీరు చూసింది? ఆయన బర్త్డే ఫ్యాన్స్ కోసం సినిమా రిలీజ్ చేసిన నాయక్. ఆయన బర్త్డే గిఫ్ట్ కోసం మా గిఫ్ట్ ఇచ్చింది ఆర్సీ లుకింగ్ అంతే. బుజ్జిబాబు గారు ఇచ్చింది మా గిఫ్ట్, ఆర్సీ గారు కూడా కాదు, బుజ్జిబాబు గారు ఇచ్చిన గిఫ్ట్. స్టోరీ ఎలా ఉండబోతుంది అనుకుంటారా? లుక్ చూసిన తర్వాత మాస్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. యాక్చువల్లీ తమిళ్లో రజనీకాంత్ స్టైల్ ఎలా ఉంటుందో మన తెలుగులో కూడా రామ్ చరణ్ లుక్ అలా ఉంటుంది. సో ఈ మూవీకి ముందు రామ్ చరణ్ గారి మూవీ ఒకటి వచ్చింది, గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. సో అదైతే చాలా మందిని నిరాశపరిచింది. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు మన ఉంటుందందా సమాజం అంతా ఆన్ పౌడర్ చేద్దాం ఇన్ పౌడర్ చేద్దాం అని ఉంటుంది. బట్ ఆర్సీ డిసిప్లిన్ ద్వారా సినిమా తగ్గ ఒకటిలా చేశాడు, ఒకటి బాగుపడాలని చెప్పి డిసిప్లిన్తో చేశాడు. అది చాలు మాకు. సో చూస్తుంటే కొంతమంది అంటున్నారు, ఈ పోస్టర్ చూసిన తర్వాత, ఈ లుక్ చూసిన తర్వాత కొంతమంది పుష్ప లాగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. పుష్ప కాదు, ఇది కాదు. యాక్చువల్లీ బుజ్జిబాబు గారిది సెకండ్ సినిమా. ఫస్ట్ సినిమాకే నేషనల్ కొట్టారు ఆయన. సెకండ్ సినిమాకి రాజమౌళి 2 అయిపోతారు ఆయన. అది సో అందుకే పోస్టర్ రిలీజ్ చేసాడు, ఆ లుక్లో దింపాడు. పుష్ప సినిమా యాక్చువల్లీ ఎర్రచందనం కోసం, అది వేస్ట్ సినిమా. రేపు మేమే చేయొచ్చు ఆ సినిమా చూసి, ఎర్రచందనం దొంగతనం. కానీ ఆర్సీ గేమ్ చేంజర్ సినిమా కోసం అడిగారు. దానికోసం మేము పోలీస్ అవుతే, లాయర్ అవుతే, కలెక్టర్ అవుతే. అది సో ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే కదా, సో విష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దేవుడికి బర్త్డే, హ్యాపీ బర్త్డే దేవుడు. అది చాలు మాకు. ఆయన మాకు చాలా చేశాడు, అది చాలు. కానీ నేను చెప్పుకోలేను. ఆయన కోసం గేమ్ చేంజర్ సినిమా కోసం ఒకరోజు చేయి కోసుకున్నాను.